ఆడవాళ్ళకి ఋతుస్రావం అప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. కొంతమందికి బ్లీడింగ్ తక్కువ ఉండొచ్చు. కొంతమందికి ఎక్కువగా ఉండొచ్చు. ఎంత బ్లీడింగ్ అయినా కూడా పెయిన్ మాత్రం అందరికి ఒకేలాగా ఉంటుంది. ఆ టైంలో ఎవరు అర్థం చేసుకున్నా, చేసుకోకపోయినా లైఫ్ పార్ట్నర్ అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటారు. ఊరికే కోపం వస్తుంది. ఊరికే టెన్షన్ వస్తుంది. ఊరికే చిరాకు వస్తుంది. ఇవన్నీ అర్థం చేసుకొని వాళ్ళతో ప్రేమగా మాట్లాడితే ప్రతిరోజు కాదు, ఆ 5 రోజులైనా ప్రేమగా మాట్లాడితే వాళ్ళు మిమ్మల్ని బాగా చూసుకుంటారు. అందరికి ఉండేదే కదా! ప్రతిసారి ఉండేది కదా! ఇప్పుడు చేయవేంటి పని? అయినా అంత పెయిన్ ఏంటి అది? అంత పెయిన్ ఎందుకుంటుంది? మాకు తెలీదా? అందరు ఆడవాళ్ళు చేసుకోవట్లేదా? నువ్వెందుకు చేయట్లేదు? అని మాట్లాడకండి. ఎవరి దగ్గర అలా మాట్లాడొద్దు. ఆ పెయిన్‌ను అందరికి ఉంటుంది. కానీ కొంతమంది ఎవరు చేయలేని పరిస్థితిలో ఎంత పెయిన్ ఉన్నా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇంట్లో పిల్లలకి, పెద్దవాళ్ళకి చేసి పెట్టేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇంట్లో పనులు చేస్తారు. అందరితో మీ వైఫ్‌ని కంపేర్ చేయకండి. ఎందుకంటే వాళ్ళ పెద్దవాళ్ళు, పిల్లలు ఉన్నారు కాబట్టి చేస్తున్నారు. మీకు అలాంటి వాళ్ళు లేరు. వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. ఇద్దరే ఉన్నారు. తను చేయలేనప్పుడు అర్థం చేసుకొని పనిని తగ్గించి ప్రేమగా మాట్లాడి కూర్చొని మాట్లాడితే చాలా కరిగిపోతారు. ప్రేమగా చెయ్యి దగ్గర తీసుకొని చేతిలో చెయ్యేసి మాట్లాడుతుంటే చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళకి. ఒక్కసారి ట్రై చేయండి. అర్థం చేసుకోకపోయినా మాటలతో ఇబ్బంది పెట్టొద్దు. పనిలో లేట్ అయినా మీరు చేయకపోతే వాళ్ళు చేసుకుంటారు. అది చేయలేదు, ఇది చేయలేదు, ఈరోజు ఇలా చేయలేదు అని చిరాకు తెప్పించకండి. బాధపడనివ్వకండి. వాళ్ళ పెయిన్‌ని అర్థం చేసుకోండి.